హలో హాయ్ అండి. అక్షత పాపకి గుండు చేపిస్తున్నాము. ఎంత క్యూట్ ఉంది చూడండి జుట్టులో. ఎంత అసలు 8 months కరెక్ట్గా అప్పుడు 9th పడంగానే నెక్స్ట్ డేనే చేపించేసాం గుండు. ఎంత జుట్టు ఉందో చూడండి. 8 monthsకి అంత జుట్టు అంటే అందరూ వామ్మో ఎంత జుట్టు ఉంది అనేవాళ్ళు చూసిన వాళ్ళందరూ. తిన్నదంతా జుట్టుకే పోయేది పాపము. ఫస్ట్ వచ్చేసి ఇలా మేనమామ 3 కత్తెర్లు కట్ చేయాలి తమలపాకుతో. నాకు ఓన్ బ్రదర్స్ లేరు అని చెప్పి మా పెద్దమ్మ కొడుకుని మా అన్న వరుస అయ్యే వాళ్ళు ఎవరైనా చేయొచ్చు కాబట్టి ఇంకా అలా మా అన్నయ్యని రమ్మన్నాను. అద్దుకు కూడా ఈ అన్ననే చేశాడనమాట గుండు. అంటే అదే 3 కత్తెర్లు. ఫస్ట్ తమలపాకు కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా జుట్టు 3 కత్తెర్లు కట్ చేయాలి. తర్వాత ఇలా డబ్బులు దిష్టిలాగా తీయాలి. సో అలా తీసిన తర్వాత ఇంకా ఆయన గుండు స్టార్ట్ చేశాడు. అక్షత అయితే ఎట్లా ఏడ్చిందో పాపము. పైగా చిన్నది కదా, బాగా ఏడుస్తూనే ఉంది. గుండు చేసినంతసేపు గుక్క పెట్టి ఏడ్చింది. కానీ ఆయన చాలా మెల్లిగా ఓపిక్గా చేశాడు ఆయన నిజంగా. పైగా అక్షతకి ఇంకా పునిక అంటాం కదా, అది ఇంకా ఉన్నింది. ఎందుకో ఇంకా పోలేదు. కొంతమందికి కొద్దిరో 1 year లోపు పోతుంది అని అన్నారు. సో ఇంకా అలా చాలా ఓపిక్గా మెల్లిగా చేశాడు. మామయ్య వాళ్ళ సైడ్ ఏంటంటే అద్దుకి మేము అబ్బాయికి అయితే కొంచెం వేరేలాగా ఉంటుంది గుండు చేపించేది. వేరే ట్రెడిషన్ ఉంటుంది. ఏంటంటే ఒక గుడి ఉంటుంది, ఓబులేస్వామి కోన అని చెప్పేసి మామయ్య వాళ్ళ ఊరి దగ్గరలో ఉంటుంది. అక్కడ చేపించాలి. దాసంగం అని పెట్టి అలా స్పెషల్గా ఉంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. ఆ వీడియో కూడా ఫుల్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో. మీరు చూడాలి అంటే లింక్ చేస్తాను కింద, చూడండి. సో అక్కడ చేపించాలి. అదే అమ్మాయి అయితే ఎక్కడైనా చేపించవచ్చు అన్నారు. సో ఇంకా బాగా ఎండలు ఉన్నాయని చెప్పి మేము కసాపురం అని ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది గుంతకల్ దగ్గర, అనంతపురం నుంచి కొంచెం దగ్గరే, అక్కడికి వచ్చాము. సో అక్కడ చేపించాము గుండు. సో గుండెలో కూడా క్యూట్గానే ఉంది చూసారా, బాగుంది కదా. గుండెలో కూడా అక్షత చిన్నది ఒక గుళ్ళు ఉండే, అది కొంచెం పగిలింది. లేకుంటే ఇంక అంతా బాగానే ఏమి ఖర్చులేం పెద్దగా పడలేదు. అండ్ వెంటనే ఏడుపు ఆపేసింది ఇంకా అయిపోగానే ఎత్తుకోగానే. అండ్ తర్వాత అమ్మ నాకు ఒడిబియ్యం పెడతానని చెప్పారు. సో అందుకని నాకు ఆడపడుచు వరుస అయ్యే వాళ్ళు ఎవరొకరు పెట్టాలి అని చెప్పేసి ఈ అక్క పెడుతున్నారు. సో ఒడిబియ్యం అంతా ఇలా గుడి బయటనే ఇంతకుముందు గుడి లోపల పెట్టుకొని ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మార్చేశారంట. సో గుడి బయట పెడుతున్నారనమాట ఒడిబియ్యము. సో దాని తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత అత్తయ్య దిష్టి తీసేశారు ఇంకా పాపకి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ అలాగే ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.